క్వశ్చన్ నెంబర్ 1. అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లను కలిగి ఉన్న ఐఎన్ఎస్ సుమేధ స్వదేశీ నిర్మిత స్టెల్త్ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక సందర్శన నిమిత్తం ఇటీవల ఏ దేశంకి పంపించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అల్జీరియా అనేటువంటి దేశానికి. చూద్దాం వివరాలు క్లియర్గా. ఐఎన్ఎస్ సుమేధ స్వదేశీ నిర్మిత స్టెల్త్ ఆఫ్షోర్ పెట్రోలింగ్ నౌక. ఇది అత్యాధునిక ఆయుధాలు మరియు సెన్సార్లను కలిగి ఉంది. ఇటీవల ఇది కార్యాచరణ మలుపు కోసం అల్జీరియాలోని పోర్ట్ అల్జీర్కు చేరుకుంది. ఈ నౌకను మరియు దాని ఇటీవల సందర్శనను నిశితంగా పరిశీలిద్దాం. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ వెపన్స్ అండ్ సెన్సార్స్. ఐఎన్ఎస్ సుమేధాలో అత్యాధునిక ఆయుధం మరియు సెన్సార్ ప్యాకేజీని అమర్చారు. భారత నౌకాదళానికి విలువైన ఆస్తి యాంటీ పైరసీ పాట్రోల్ HAR నిఘా మరియు ఎస్కాట్ మిషన్లు వంటి ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్ల కోసం ఈ నౌకను సాధారణంగా మోహరిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. భారత టెలికాం రంగ అభివృద్ధికి ఇటీవల ఎక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ను నిర్వహించారు? ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీలో. చూద్దాం వివరాలు. టెలికాం టెక్నాలజీలు మరియు ప్రమాణాల ఆధ్వర్యంలో భారతదేశము ముందుండాలనే దృక్పథంతో టెలికాం శాఖ 2023 మార్చి 27-28 తేదీలలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ను నిర్వహించింది. మరి ఫస్ట్ ఇంటర్నేషనల్ క్వాంటమ్ కమ్యూనికేషన్ కాన్క్లేవ్ ప్రారంభోత్సవం గురించి కనుక చూసినట్లయితే, ఈ కాన్క్లేవ్ ప్రారంభోత్సవాన్ని కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వేస్ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి శ్రీ దేవు సిన్హా చౌహాన్ మార్చి 27న ప్రారంభించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో ఉన్న పాడే కుక్క అంటే సింగింగ్ డాగ్ అండి. కుక్క పాడడం ఏంటని డౌట్ ఉందా? ఇది వెరైటీ కుక్క అండి. చూద్దాం. మరి 20,000 సంవత్సరాలలో ప్రజలతో సంబంధం లేకుండా ఏ దేశ అడవుల్లో కనిపిస్తుంది? ఇప్పటి వరకు డాగ్స్ అంటేనే మనకు మానవులకి అత్యంత సన్నిహితమైన జంతువుగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ కుక్కలు మాత్రము 20,000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మనుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకోలేదంట. సో మెయిన్ థింగ్ ఇది పాడే కుక్క అంట, సింగ్ చేస్తుందట. మరి ఎక్కడ ఉంటుంది ఇది? ఆప్షన్ డి, న్యూగినియా అడవులు, న్యూగినియా అనేటువంటి ద్వీప దేశంలో. చూద్దాం. న్యూగినియా పాడే కుక్కను న్యూగినియా హైలాండ్ కుక్క అని కూడా అంటారు. ఇది న్యూగినియా ద్వీపంలోని న్యూగినియా హైలాండ్స్లో కనిపించే కుక్క జాతి. ఈ జాతి మొరటుగా పరిగణించబడే కొన్ని జాతులలో ఒకటి మరియు అసాధారణమైన యోడల్ వంటి స్వర శైలికి ప్రసిద్ధి చెందింది. అందుకే దాని సాధారణ పేరు పాడించే కుక్క. మరి మూలాలు మరియు లక్షణాల గురించి చూసినట్లయితే కుక్క యొక్క పురాతన వంశంగా పరిగణించబడుతుంది. న్యూగినియా పాడే కుక్క ఒకప్పుడు కానిస్ హాల్ట్రోమి పేరుతో దాని స్వంత ప్రత్యేక జాతిగా పరిగణించబడింది. అయితే ఈ జాతి ఆస్ట్రేలియన్ డింగోతో దగ్గర సంబంధం కలిగి ఉంది. న్యూగినియాలోని మారుమూల పర్వతాలలో అడవిలో నివసిస్తున్న ఈ జాతి 20,000 సంవత్సరాలలో ప్రజలతో సంబంధం లేకుండా దాని వాతావరణానికి అనుగుణంగా ఉంది అన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్. 2023 ఐక్యూ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ జాబితాలో ఎన్ని కోర్సులు గ్లోబల్ టాప్ 100లో స్థానం పొందాయి భారతదేశం నుండి? ఎన్నండి? 44 కోర్సులు. చూద్దాం. మార్చి 29, 2023న విడుదల చేసిన సబ్జెక్ట్ 2023 ద్వారా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రపంచవ్యాప్తంగా 1600 విశ్వవిద్యాలయాలకు ర్యాంక్ ఇచ్చింది. మరి 51 సబ్జెక్టులలో వాటి పనితీరు అంచనా వేసింది. ఈ సంవత్సరము భారతీయ విశ్వవిద్యాలయాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. భారతీయ విశ్వవిద్యాలయాల నుండి 44 కోర్సులు గ్లోబల్ టాప్ 100లో స్థానము పొందాయి. మరి సబ్జెక్టు కేటగిరీల వారిగా యూనివర్సిటీలకు ర్యాంకింగ్ సబ్జెక్ట్ వారిగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు మరియు విధాన రూపకర్తలకు నిర్దిష్ట సబ్జెక్ట్ రంగాలలో మరి విశ్వవిద్యాలయాల పనితీరును అంచనా వేయడానికి ఒక సాధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ర్యాంకింగ్లు 4 సూచికలపై ఆధారపడి ఉంటాయి. అకాడమిక్ కీర్తి, యాజమాన్య కీర్తి, ప్రతి పేపర్కు అనులేఖనాలు మరియు హెచ్ ఇండెక్స్ అనేటువంటివి మనమైతే చూడవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్.
NDRI నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. మరి ఇటీవల దేశం యొక్క మొట్టమొదటి క్లోన్ చేసిన ఆడదూడను రూపొందించి ఏ పేరు పెట్టారు? భారతదేశం యొక్క మొట్టమొదటి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా రూపొందించిన ఆడదూడ అండి. మరి ఏం పేరు? దాని పేరు అంటే గంగా అండి. ఏం పేరు? గంగా. హర్యానాలోని కర్నల్లో నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశీ జాతి గిర్కు చెందిన దేశం యొక్క మొట్టమొదటి క్లోన్ చేసిన ఆడదూడను గంగా అనే పేరుతో ఉత్పత్తి చేసింది. పాల ఉత్పత్తి గిర్ సాహివాల్, తర్పార్కర్ మరియు రెడ్ సింధీ భారతదేశంలోని దేశీయ పశువుల జాతులు. ఇవి పాల ఉత్పత్తి మరియు భారతీయ పాడి పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇంపార్టెంట్ అండి. మరి వీటిలో గిర్ ఒత్తిడి పరిస్థితులను తట్టుకోవడం మరియు వివిధ ఉష్ణమండల వ్యాధులకు నిరోధకతకు ప్రసిద్ధి చెందింది. క్లోన్ చేయబడిన గిర్ ఆడదూడ ద్వారా రోజుకు 15 లీటర్ల కంటే ఎక్కువ పాలను ఉత్పత్తి చేయవచ్చు. ఇది పాల ఉత్పత్తికి గణనీయంగా దోహదపడే అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచంలోని 3వ అతిపెద్ద క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి వేదాంత యొక్క హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఏ నగరంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది? ప్రపంచంలోనే అతిపెద్ద 3వ క్రికెట్ స్టేడియం. ఆప్షన్ డి అండి జైపూర్, పింక్ సిటీలో అండి, రాజస్థాన్. చూద్దాం. వేదాంత యొక్క హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ జైపూర్లోని చోన్ఫు గ్రామంలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టేడియంను నిర్మించడానికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు 300 కోట్ల పెట్టుబడిని కలిగి ఉంది. ఇది భారతదేశ క్రీడా మౌలిక సదుపాయాలలో అతిపెద్ద కార్పొరేట్ పెట్టుబడులలో ఒకటిగా నిలిచింది. స్టేడియానికి జైపూర్లోని అనిల్ అగర్వాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాము. రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల మొబైల్ కోస్టల్ బ్యాటరీలు మరియు బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు క్రింద 1700 కోట్ల విలువైన ఒప్పందంపై ఏ సంస్థతో మరి కుదుర్చుకుంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్. వివరాలు చూద్దాం. రక్షణ మంత్రిత్వ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్తో తదుపరి తరము మ్యారిటైమ్ మొబైల్ కోస్టల్ బ్యాటరీలు లాంగ్ రేంజ్ మరియు బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు క్రింద 1700 కోట్ల విలువైన వర్గం సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన NGMMCBల డెలివరీ 2027లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. మరియు అవి బహుళ దిశాత్మక సముద్రధాడులను నిర్వహించగల భారత నౌకాదళ సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయండి. ఇంపార్టెంట్. ఈ బ్రహ్మోస్ అనేటువంటి సంస్థ భారతదేశము రష్యా యొక్క ఉమ్మడి సంస్థగా చెప్పుకోవచ్చండి ఇది. ఓకే, బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఇరు దేశాల టెక్నాలజీని వాడి తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 400 మీటర్ల హార్డిల్స్లో బంగారు పథకం సాధించిన లషిండా డేమస్ ఏ దేశస్తురాలు? ఆప్షన్ బి అమెరికా. యునైటెడ్ స్టేట్స్ నుండి రన్నర్ అయిన లషిండా డేమస్ 2012 లండన్ గేమ్స్ తర్వాత ఒక దశాబ్దానికి పైగా 40 సంవత్సరాల వయసులో ఒలింపిక్ బంగారు పథకాన్ని అందుకుంది. రష్యా డోపింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నందున అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 400 మీటర్ల హార్డిల్స్లో ఒరిజినల్ గోల్డ్ మెడలిస్ట్ అయిన నటాలియా అతుల్యుక్ను టైటిల్ నుంచి తొలగించిన తర్వాత ఇది జరిగింది. సో అతుల్యుక్ లండన్ ట్రాక్లో డేమన్ను కేవలము 0.07 సెకండ్ల తేడాతో ఓడించారు. అయితే మాస్కో టెస్టింగ్ ల్యాబొరేటరీ డేటాబేస్ నుంచి సేకరించిన చారిత్రక ఆధారాలు జూలై 2012 నుంచి 13 వరకు అంటిక్యూ ఫలితాలను అనర్హులుగా చేయడానికి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్కు అనుమతి ఇవ్వడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇండియా స్కిల్ నివేదిక 2023 ప్రకారము భారతదేశంలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ స్థానం. ఆప్షన్ 4 అండి. 4. దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు విస్తృతంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. ప్రతిభ కలిగిన యువత 65.58% మంది రాష్ట్రంలో ఉన్నారు. ఇక ఆంగ్లం, గణితము నైపుణ్యాల్లో ఏపీ అగ్రశ్రేణులు నిలిచింది. ఇండియన్ స్కిల్ నివేదిక 2023లో కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలను వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, సాంకేతిక మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపింది. 2022లో ఏపీ అత్యధిక వృద్ధి సాధించినట్లుగా నివేదికలో పేర్కొంది.
అత్యధికంగా ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ 72.7%, మొదటి స్థానంలో ఉండగా 69.8%తో మహారాష్ట్ర రెండవ స్థానంలో, 68.9%తో ఢిల్లీ మూడవ స్థానంలో, 65.58%తో ఆంధ్రప్రదేశ్ నాలుగవ స్థానంలో నిలిచింది. రాజస్థాన్, కర్ణాటక వరుసగా తదుపరి స్థానాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అడిషనల్ క్వశ్చన్స్. భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీలో W20 ప్రారంభ సమావేశానికి ఏ నగరం హోస్ట్ చేయబడింది? ఆప్షన్ సి ఔరంగాబాద్. భారతదేశం యొక్క మొట్టమొదటి మున్సిపల్ బాండ్ ఇండెక్స్ను ఏ సంస్థ ప్రారంభించింది? NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. గ్లోబల్ రెస్పాన్సిబుల్ టూరిజం సమ్మిట్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? ఆప్షన్ బి కేరళ. ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2023లో భారతదేశం యొక్క ర్యాంక్ 42. నెక్స్ట్, భారతీయ రైల్వేలు ఏ దేశ వారసత్వాన్ని ప్రదర్శించేందుకు భారత్ గౌరవ్ డిలక్స్ టూరిస్ట్ రైలును ప్రవేశపెట్టింది? గుజరాత్. యునైటెడ్ కింగ్డమ్ ఏ సంస్థతో విండ్సర్ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసింది అంటే యూరోపియన్ యూనియన్ అండి. నెక్స్ట్ వన్, DGCA ఆమోదించిన 228-201 LW ఎయిర్క్రాఫ్ట్ను ఏ సంస్థ తయారు చేస్తుంది? ఆప్షన్ బి హాల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. ప్రతి సంవత్సరం సివిల్ అకౌంట్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? మార్చ్ 1. 1300 సంవత్సరాల పురాతన బౌద్ధ స్తూపం ఏ రాష్ట్రంలో ఇటీవల కనుగొన్నారు? ఆప్షన్ సి ఒడిషా. పార్లమెంటరీ భాషలో ఆదేశాలు జారీ చేయడానికి అధికారం ఉన్న పార్టీ అధికారి పేరేంటి? ఆప్షన్ ఏ విప్ అండి. నెక్స్ట్ వన్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. గ్రీకు భాషలో ప్లానెట్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ బి ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువు అని అర్థము ప్లానెట్ అంటే. సూర్యుడు ఏ రకమైన నక్షత్రము? ఆప్షన్ డి మధ్య తరహా పరిమాణం ఉన్న నక్షత్రము. సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం ఏంటి మనకి? ఆప్షన్ ఏ ప్రాక్సిమా సెంచరీ. నెక్స్ట్ వన్, సౌర కుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు ఏంటండి? ఆకాశ గంగ. ఆప్షన్ సి. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎవరండి? కోపర్నికస్. సౌర కుటుంబాన్ని మొదటగా పరిశీలించిన వారు క్రింది వారిలో ఎవరు? ఎవరండి? ఆప్షన్ బి గెలీలియో. టెలిస్కోప్ కనుగొన్న వ్యక్తి. భూమిపై ఉన్న ప్రతి వస్తువు పైన గురుత్వ బలం సమానంగా ఉంటుందని నిరూపించిన వారు? ఆప్షన్ సి అండి గెలీలియో. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఎవరండి? జార్జియస్ లైమెట్రీ. ఇంపార్టెంట్ పర్సన్. ప్రస్తుతం సౌర కుటుంబంలో గుర్తించిన గ్రహాల సంఖ్య ఏంటండి? 8 మాత్రమే అండి. అయ్యో 9 కదా, నవగ్రహాలు కదా అంటే కాదండి, ఒక గ్రహాన్ని తీసేశారు. అది మరుగుజ్జు గ్రహము, అది చెప్పినట్టు వినట్లేదు, తనకు తోచినట్లుగా తిరుగుతుంది అని చెప్పేసి దాన్ని తీసి పక్కన పెట్టేశారు. అదే ఫ్లూటో. ఓకే, ఫ్లూటో గ్రహము మరుగుజ్జు గ్రహము అండి అది. నెక్స్ట్, భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు ఏంటండి? చంద్రుడు అండి, మనకున్నటువంటి ఏకైక ఉపగ్రహము కదా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి.
సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామవార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31 మార్చ్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ తర్వాత రేపు మార్నింగ్ మన యొక్క యాప్లో ఈ యొక్క మంత్లీ మ్యాగజైన్ అయితే అందుబాటులో ఉంటుంది మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో. అంతేకాకుండా డైలీ మనము ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకుంటున్నాం కదా. సో ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 150 రూపీస్కి 2 years వరకు మీకు కరెంట్ అఫైర్స్ అందచేయడం జరుగుతుంది. డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ మ్యాగజైన్ కూడా అందచేయడము జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం.